is Shaheen. Welcome back to Learn Something More YouTube channel. Today we'll discuss Andhra Pradesh State Intermediate Second Year 2B chapter number 1 circles exercise 1A లో first Roman లో 13th problem. ఇదే ఈ రోమన్ లో లాస్ట్ లాస్ట్ ప్రాబ్లం ఈ రోమన్ లో. ఓకే, పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఇచ్చారు. obtain the parametric equation of each of the following circles. వీటి నుంచి మనం పారామెట్రిక్ ఈక్వేషన్స్ని తీయాలి. ఓకే, we know that the parametric equation of circle x equal to h plus r into sin theta y equal to k plus r into సిననా ఇక్కడ కాస్ వస్తుంది. x ఈక్వల్ టు హెచ్ ప్లస్ ఆర్ ఇంటూ కాస్ టీటా y ఈక్వల్ టు కే ప్లస్ ఆర్ ఇంటూ సైన్ టీటా. సెంటర్ హెచ్ కే అసలు మనకి ఇక్కడ లేదు కాబట్టి 0,0 అవుతుంది. రేడియస్ ఆర్ ఈక్వల్ టు రూట్. ఇప్పుడు మనకి ఇక్కడ చూడండి 4 కదా, ఇదే రేడియస్ అవుతుంది. ఓకే, అంటే √4, దట్ మీన్స్ ఆర్ ఈక్వల్ టు 2. దేర్ ఫోర్ ఎక్స్ ఈక్వల్ టు హెచ్ 0 ప్లస్ ఆర్ ఈస్ 2 కాస్ టీటా y ఈక్వల్ టు కే 0 2 ఇంటూ సైన్ టీటా. దట్ మీన్స్ x ఈక్వల్ టు 2 కాస్ టీటా y ఈక్వల్ టు 2 సైన్ టీటా. అంతే. నెక్స్ట్ 4తో డివైడ్ చేస్తే ఏమవుతుంది? x² ప్లస్ y² ఈక్వల్ టు 9/4 అవుతుంది. ఓకే, డైరెక్ట్ రాస్తున్నాను. సెంటర్ హెచ్ కే ఈక్వల్ టు 0,0. రేడియస్ ఆర్ ఈక్వల్ టు దీన్నే కదా రూట్ తీసుకోవాల్సి ఉండేది 9/4, దట్ మీన్స్ 3/2. ఎక్స్ ఈక్వల్ టు హెచ్ ఈజ్ 0 ప్లస్ 3r మీన్స్ 3/2 ఇంటూ కాస్ టీటా y 0 ప్లస్ 3/2 ఇంటూ సైన్ టీటా. దట్ మీన్స్ x ఈక్వల్ టు 3/2 కాస్ టీటా y ఈక్వల్ టు 3/2 సైన్ టీటా. అంతేనన్నా. నెక్స్ట్ థర్డ్ వన్ 2తో డివైడ్ చేయాలి కదా. x² ప్లస్ y² ఈక్వల్ టు 7/2 అవుతుంది. సెంటర్ హెచ్ కే ఈక్వల్ టు మనకి ఇక్కడ ఏం లేదు కాబట్టి 0,0 అవుతుంది. రేడియస్ ఆర్ ఈక్వల్ టు √7/2. ఓకే, ఎస్. ఎక్స్ ఈక్వల్ టు హెచ్ 0 ప్లస్ ఆర్ √7/2 కాస్ టీటా y 0 ప్లస్ √7/2 సైన్ టీటా. దట్ మీన్స్ x ఈక్వల్ టు √7/2 ఇంటూ కాస్ టీటా y ఈక్వల్ టు √7/2 ఇంటూ సైన్ టీటా. ఓకే, అంతే. నెక్స్ట్ ఇది ఆల్రెడీ మనకి ఎలా ఉంది? ఇట్ ఈజ్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ x మైనస్ హెచ్ హోల్ స్క్వేర్ ప్లస్ ఆఫ్ y మైనస్ కే హోల్ స్క్వేర్ ఈక్వల్ టు ఆర్ స్క్వేర్లా ఉందా? హెచ్ ప్లేస్లో 3 ఉంది, కే ప్లేస్లో 4, ఆర్ ప్లేస్లో 8. డైరెక్ట్ పెట్టేసేది. ఎక్స్ హెచ్ మీన్స్ 3 ప్లస్ ఆర్ కాస్ టీటా 4 ప్లస్ 8 సైన్ టీటా. అంతే. చూడండి ఎంత ఈజీగా ఉన్నాయో. నెక్స్ట్ ఇది మనకి సర్కిల్ ఈక్వేషన్ ఎలా ఉంది? మనకి పెద్ద ఈక్వేషన్ తెలుసు కదా, x² ప్లస్ y² ప్లస్ 2gx ప్లస్ 2f y ప్లస్ c ఈక్వల్ టు 0 లాగా. 2g ఈక్వల్ టు -4, g ఈక్వల్ టు -2, 2f ఈక్వల్ టు -6, f ఈక్వల్ టు -3, c ఈక్వల్ టు -12. ఓకే, సెంటర్ హెచ్ కే ఈక్వల్ టు 2,3 అంటే
ఎఫ్ఏ కదా నాన్న. బట్ ఇక్కడ మనకి ఏమి కావాలి, పారామెట్రిక్ ఈక్వేషన్ కాబట్టి హెచ్ కామా కేలోనే తీసుకోవాలి, దాంట్లోనే మాట్లాడుకుంటూ ఉండాలి మనం. రేడియస్ కామా ఆర్ ఈక్వల్ టు జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి రూట్ ఓవర్ -2 స్క్వేర్ ప్లస్ ఆఫ్ -3 స్క్వేర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 12 రూట్ ఓవర్ 4 ప్లస్ 9 ప్లస్ 12 రూట్ ఓవర్ 16 ప్లస్ 9 ఈజ్ 25. దట్ మీన్స్ 5. రేడియస్ తెలుసు, సెంటర్ తెలుసు కాబట్టి x ఈక్వల్ టు 2 ప్లస్ 5 ఇంటూ కాస్ టీటా. ఓకే, నెక్స్ట్ y ఈక్వల్ టు k మీన్స్ 3 ప్లస్ 5 ఇంటూ సైన్ టీటా. అంతేనా? సేమ్ ఇది కూడా అలానే చేయాలి. 2g ఈక్వల్ టు -6, g ఈక్వల్ టు -3, 2f ఈక్వల్ టు 4, f ఈక్వల్ టు 2, c ఈక్వల్ టు -12. సెంటర్ మన ప్రకారం అయితే -g, -f, కానీ ఇక్కడ మనకి పారామెట్రిక్ ఈక్వేషన్ కాబట్టి h, k తీసుకోవాలి. -3 మైనస్లు అయితే కదా, -2. రేడియస్ ఆర్ ఈక్వల్ టు రూట్ ఓవర్ జీ స్క్వేర్ ప్లస్ ఎఫ్ స్క్వేర్ మైనస్ సి 9 ప్లస్ 4 ప్లస్ 12 సేమ్ 25 అవుతుంది. 5. ఓకే, x ఈక్వల్ టు 3 ప్లస్ 5 కాస్ టీటా, y ఈక్వల్ టు -2 ప్లస్ 5 ఇంటూ సైన్ టీటా. ఇది నాన్న క్వశ్చన్ నెంబర్ 13 సొల్యూషన్. నెక్స్ట్ క్లాస్లో మనము నెక్స్ట్ రోమన్ ప్రాబ్లమ్స్లని డిస్కస్ చేద్దాం. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే ప్లీజ్ కామెంట్ చేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్ టు ఆల్ ఆఫ్ యూ.